అతి శ్రేష్టమైన నా క్రీస్తు నామము పేరిట ఈ వాక్కు వినుచున్న మీకు మీ జీవితములో దేవుడు అద్భుత కార్యములు చేయునట్లు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులగు సహోదరులారా, ఒకానొక స్కూల్లో చాలామంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. విద్యార్థులు ఎంతమంది ఉన్నా క్లాస్‌లో ఎప్పుడూ ఒక్కరు మాత్రమే క్లాస్ ఫస్ట్‌గా నిలుస్తారు. ఆ ఒక్కరు రాజు అనేటువంటి పిల్లవాడు. ఆ పిల్లవాడు ఎప్పుడూ కూడా క్లాస్‌లో మొదటి స్థానం సంపాదించుకునేవాడు. అది చూసి ఈర్ష్య పడేవాడు మంజు అనేటువంటి పిల్లవాడు. ఎప్పుడు కూడా పోటీ పడేవాడు. ఆ పిల్లవాడి కంటే నేను ఎక్కువ మార్కులు సంపాదించాలని అనేక సార్లు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే తమ స్కూల్ జీవితం మొత్తం గడిచిపోయింది. తరువాత రాజు ఇంజినీర్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎంపీసీ తీసుకొని ఆ మార్గంలో ముందుకెళ్ళిపోయాడు. అది తెలుసుకున్నటువంటి మంజు కూడా నేను కూడా ఇంజినీరే అవుతాను. తనకంటే మంచి ఇంజినీర్‌గా అయినా నేను నిరూపించుకుంటాను అని ప్రయత్నం చేసి తను కూడా అలాంటి గ్రూపే తీసుకున్నాడు. ముందుకు సాగిపోయారు. చివరికి ఇద్దరు ఇంజినీర్‌లయ్యారు. ఎవరు వారి కెరియర్‌లో, జీవితంలో మంచిగానే చేసుకుంటా పోతా ఉన్నారు. మరి ఉద్యోగమొచ్చిన కొన్నాళ్ళకు ఇద్దరూ కూడా సొంతిల్లు కట్టుకోవాలని ప్రయత్నం జేశారు. రాజనుకున్నాడు తను స్వతహాగా ఇంజినీరు కాబట్టి మంచి ఇల్లు నిర్మించుకొని తన కోసము ఏర్పాటు జేసుకోవాలని ఆలోచన చేసి పని ప్రారంభించాడు. అది తెలుసుకున్నటువంటి మంజు తనగేనా నిర్మించుకునేది, నేను కూడా నిర్మించుకుంటాను, తనకంటే గొప్పగా నిర్మించుకుంటాను అని తను కూడా ఒక నిర్మాణాన్ని ఆరంభించాడు. ఇక్కడ రాజు ఒక సాధారణ ఇంటినే ప్లాన్ చేసుకొని, ఒక్క ఫ్లోర్‌తోనే దాన్ని ముగించేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ మంజుకు ఆ విషయం తెలిసి, అతడు ఒక ఫ్లోర్‌తో ఆపేస్తే నేను అతని కంటే గొప్ప, నేను 5 ఫ్లోర్‌లు కట్టేస్తాను. అది కూడా అతడు ఒక్క ఫ్లోర్ కట్టే సమయానికల్లా నేను 5 ఫ్లోర్‌లు నిర్మించేస్తానని పక్కా ప్రణాళిక వేశాడు. ఎలాగైతే రాజు తన యొక్క ఇంటిని పూర్తి చేశాడో, అదే సమయానికి మంజు తన యొక్క ఇంటిని 5 ఫ్లోర్‌ల ఇంటిని కూడా పూర్తి చేశాడు ఒకే సమయానికి. మనకనిపిస్తుంది గదా! మస్తు టాలెంట్‌గా ఉన్నాడు మంజు అనిపించింది. మరి ఇక ఆ ఇంటి ప్రవేశం కోసం అన్ని సంసిద్ధపరుస్తున్నా. రాజు ఒక 100 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇన్వైట్ చేసుకున్నారు. ఆ యొక్క ఆహ్వానాన్ని ఆరంభించాడు. అతడు 100 మందిని పిలిస్తే, నేను 1000 మందిని పిలుస్తాననుకున్నాడు మంజు. వెంటనే 1000 మందిని అక్కడ, ఇక్కడ అని భేదం లేకుండా అందరిని 1000 మందిని కూడా ఇంటికి పిలిపించాడు. ఘనంగా గృహప్రవేశాలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ ఏమో రాజు ఇంటిలో 100 మంది వచ్చారు. చక్కగా చూశారు. అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ మంజు ఇంటిలో మాత్రము తక్కువ సమయంలో 5 ఫ్లోర్‌లను ఇతడు లేవదీశాడు. కాబట్టి సరైన సమయం లేదు క్యూరింగ్‌కి గాని, ఆహ్, ఆ యొక్క బిల్డింగ్ బలపడ్డానికి గాని సరైన సమయం వెచ్చించబడలేదు. పైగా ఒకేసారి 1000 మందిని ఇంట్లోనికి తీసుకొని పోవడము, పైన ఉండేటువంటి అంతస్తులకు భారమై ఒకేసారి అక్కడి నుంచి ఇల్లు కూలడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఆ ఇల్లు ఆ గృహప్రవేశం రోజుననే కూలిపోయింది. ఇక్కడ సమస్య ఏంటి? మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎంత పెద్ద ఇల్లు కట్టామని కాదు, ఎంత మంచిగా కట్టామని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ క్వాంటిటీ కాదు, క్వాలిటీ. నాణ్యమైన స్థితిలో నువ్వు కట్టుకొని ఉండింటే అది చిన్నిల్లైనా చాలా సంవత్సరాలు గూడా మన్నిక కలిగి ఉంటది. ఈరోజు సువిశేషములో ప్రభువు ఆవగింజ, కంబలి చెట్టు అనేటువంటి ఒక చిన్న ఉపమానము ద్వారా ప్రభువు తమ శిష్యులకు విశ్వాసం గురించి ఒక గొప్ప ఆవశ్యకతను తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసము ఎంతున్నదనేది కాదు, ఎంత బలంగా ఉన్నది అనేది ముఖ్యమని మనకు తెలియజేస్తున్నాడు. శిష్యులు ప్రభువును అడుగుతా ఉన్నారు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనము. శిష్యులు ప్రభువుతో మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిరి. వెంటనే ప్రభు అంటూ ఉన్నాడండి 6వ వచనంలో, మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెళ్లగిల్లి సముద్రములో నాటుకొనుము అని ఆజ్ఞాపించినా
అది మీకు లోబడును. శిష్యులేమో మా విశ్వాసాన్ని పెంపొందించండి ప్రభువా అని ప్రార్థిస్తే, ప్రభువు అంటున్నాడు, అసలు మీ విశ్వాసం పెంపొందించడం పక్కన పెట్టండి. కనీసం ఆవగింజంత విశ్వాసమన్నా మీకుందా? నిజంగా కనీసం ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఈ కంబలి చెట్టును మీరు తీసివేయొచ్చు. అంటే ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి విషయం ఏంటి అంటే, నీకు ఎంతో గొప్ప విశ్వాసము లేకపోతే ఇంత విశ్వాసం కావాలనేటువంటి ఆలోచన కాదు. నీ విశ్వాసము కొంతైనా ఎంత పటుత్వంగా ఉన్నది, ఎంత స్థిరంగా ఉన్నది అని మీరు తీసుకోవాలి. వాక్కు చెబుతుందండి, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని యాకోబు రాసినటువంటి లేఖలో చెప్పబడుతున్నది. అదే విధంగా విశ్వాసము లేనటువంటి క్రియలకు అర్థము లేదు అని ఈరోజు పట్టణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ విశ్వాసము మనకు నిజంగా ఉన్నదా లేదా? విశ్వాసం లేకుండా ఏ క్రైస్తవుడు తన జీవిత దిశను కనుగొనలేడు. ప్రతి ఒక్కరూ విశ్వాసం కలిగి ఉండాల్సిందే. ఆ విశ్వాసము కంబలి చెట్టునైనా కూడా కదిలించగలిగేటువంటి విశ్వాసము ఆవగింజంత సైజులో ఉన్నా పర్వాలేదు. ఉండి తీరాల. మరి ఈ ఆవగింజంత విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి కంబలి చెట్టు అంత పెద్ద అడ్డంకులే ఉంటాయి. కంబలి చెట్టు మీరు చూడండి. చాలా మహావృక్షంగా ఎదుగుతుందది. విపరీతమైనటువంటి వేర్లు కలిగి భూమిలో పాతుకుపోయి, నాటుకుపోయినటువంటి వృక్షం అది. అంత ఈజీ కాదు కంబలి చెట్టును పెకిలించడమైనా, తీసివేయడమన్నా. కానీ అటువంటి కంబలి చెట్టు వంటి విపరీతమైన అడ్డంకులు, బలమైన వేర్లు కలిగినటువంటి అడ్డంకులు మన విశ్వాసానికి వ్యతిరేకంగా అడ్డంకిగా నిలుస్తాయి. ఎందుకంటే నీ మహిమ జీవితాన్ని పొందుటకు ఈ లోకాన అవిశ్వాసము, అపనమ్మకము, అనుమానం అనేటువంటి లక్షణాలతో లోతైన వేర్లు కలిగినటువంటి కంబలి చెట్టును పోలినటువంటి అడ్డంకులు నీ విశ్వాస మార్గంలో ఎప్పుడు నీకు తారసపడుతూనే ఉంటాయని మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించి చూసుకోండి. ఇప్పుడు ఈ కాలంలో ఎవరిని నమ్మాలో తెలియదు. ఎందుకు నమ్మాలో తెలియదు. ఎందుకంటే ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనల్ని మోసం చేస్తాడో కూడా మనము ఎంచలేము. తెలుసుకోవడం అసాధ్యమవుతూ ఉన్నది ఈ కాలంలో. సొంత బంధువును, స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా నమ్మలేనటువంటి రోజులుగా మారిపోయాయి. ఇదే ఈ లోకాన మన బహిరంగ జీవితం యొక్క పరిస్థితి. ఈ జీవితంలో మనం నమ్మగలిగేటువంటి వ్యక్తులను మనము కనుగొనలేకపోతున్నాం. ఇదే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకు అంటే కనిపించేటువంటి నీ సోదరుని, నీ తోటి వ్యక్తిని నీవు నమ్మలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, కనిపించనటువంటి దేవుణ్ణి కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలోనికి నువ్వు లాగివేయబడతావు. ఒక రకమైనటువంటి డౌటింగ్‌ను, అనుమానాన్ని, అపనమ్మకాన్ని నీలో ఈ లోకమే సృష్టింపజేస్తుంది. అందుకే దేవుని పైన మన నమ్మకం కూడా ప్రభావితం గావించబడి సన్నగిల్ల చేయడము జరుగుతూ ఉన్నది. ప్రియులకు సహోదరులారా, ఏ బంధంలోనైనా నమ్మకం కరువైతే ఆ బంధము నరకమవుతుందని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరిని నమ్మలేము కనుక ఎవరితోనూ ఆనందంగాను, పరిపూర్ణ స్థాయిలో స్వతంత్రంగాను ఉండలేకపోతున్నాము. ఇదే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా జరుగుతుంది. దేవునితో కూడా నీవు ఆనందంగా గడపలేకపోతున్నావు. దేవుని సన్నిధిలోనికి కూడా రావడానికి నీకు అంత ఇష్టం రాలేకుంది. ఒకవేళ బలవంతంగా నీవు దేవుని సన్నిధికి వచ్చినా కాసేపైనా ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్దామా అనేటువంటి ఆలోచన వస్తది. లేదా ఆ సినిమాకు లేట్ అవుతుందో, ఈ సీరియల్ మిస్ అవుతుందో, లేదా పార్టీకి వెళ్ళాలనో, లేదా పలానా పని పూర్తి చేయాలనో ఏదో ఒక డొంక తిరుగుడు గుర్తుకొస్తాయి. కానీ అదేంటో దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాతనే అవన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఎలాగోలా మేనేజ్ చేసి అలాగే కూర్చొని ఉన్నామా అంటే ఇంక చిట్ట చివరి ఆయుధం మన మీద ప్రయోగించబడుతుంది. ఏంటది? నిద్ర. నిద్ర ముంచుకొస్తుంది. సాధారణంగా నీవు ఆనందంగా ఉన్నా, పూర్తిగా అప్సెట్‌గా ఉన్నా నువ్వు అంత తొందర నీకు నిద్ర రాదు. కానీ ఇక్కడ మాత్రం నిద్ర వస్తది. కారణము ఈ దేవుని సన్నిధికి వచ్చామనేటువంటి ఆనందం మనలో లేదు. కనీసం ఈ దేవుని వాక్కులో
నా కోసం దేవుడు ఏదో ఒక సందేశం ఇస్తాడనేటువంటి ఆసక్తి కూడా మనకు ఉండదు. ఆసక్తిగా ఎదురు చూస్తూ వాక్యాన్ని వినగలిగేటువంటి ఆ ఓపిక మనలో ఉండదు. ఇంకేముంది, నిద్రలో పడిపోతాం. కారణము, మన విశ్వాసం ఇంకా ఒక రూపము సంతరించుకోలేదు. ఇంకొంతమంది జీవితంలో ఒక పెద్ద కంబలి చెట్టు వారి విశ్వాస మార్గాన ఏమై ఉంటుందో తెలుసా? వారు ప్రతి దానికి పేచీ పెట్టుకొని చర్చికి రావడం మానేస్తారు. ఫాదర్ మమ్మల్ని నమ్మలేదనో, ఫాదర్ మమ్మల్ని ఏదో అన్నాడనేటువంటి పేచీ పెట్టుకొని ఆగిపోయే వాళ్ళున్నారు. లేదా మీ సొంత సంఘంలోనే మీ సోదరులు మీతో గొడవ పడ్డారు, ఆ వ్యక్తి ఈ చర్చికొస్తున్నారు కాబట్టి నేను ఈ చర్చికి రాను అనేటువంటి మొండి పట్టుతో బ్రతికి దేవాలయం మొఖం చూడని వాళ్ళు ఉన్నారు. విచారణ విషయాల్లో నిన్ను లెక్క చేయలేదనో, లేదా నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వలేదనేటువంటి ఆ విషయాన్ని జీర్ణించుకోలేక దూరమైపోయినటువంటి వ్యక్తులు చాలామందున్నారు. వాస్తవానికి మన విశ్వాస పయనంలో ఇవన్నీ కూడా కంబలి చెట్టు వంటి అడ్డంకులే. చూడ్డానికి చాలా చిన్నవే, కానీ అంత ఈజీ గాదు ఇటువంటి మనస్పర్ధలను, గుణగణాలను పెరికివేయడం. ఆవగింజను చూడండి. అది అన్ని గింజలోకెల్లా చిన్నది కాకపోయినప్పటికీ కూడా, దానికంటూ ఒక నిర్దిష్టమైన రూపము, దృఢత్వము ఉంటాయి. కానీ నీటిని చూడండి. నీటిని ఏ పాత్రలో పోస్తే, ఆ పాత్ర రూపంలోనికి అది మారిపోతది. ఆ పాత్ర వంటి ఆకారాన్ని అది పొందుకుంటది. ఆ విధంగా పరిస్థితిని బట్టి ఆకారాన్ని మార్చుకొని బ్రతికే వాళ్ళు, రంగులు మార్చేవారు దొరికితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునేటువంటి రకానికి చెందిన వాళ్ళు. కానీ నీ విశ్వాసానికంటూ ఒకే నిర్దిష్టమైన రూపము, దృఢత్వము ఉండాలి. అది కనీసం ఆవగింజంత గాని దానికి స్థిరమైన రూపముండాలి. స్థిరమైన పటుత్వము ఉండాలి. ఏమి జరుగునా విరగనటువంటి విశ్వాసమై ఉండాలి. ఎంత జరిగినా మారనటువంటి రూపమై ఉండాలి. అది ప్రారంభ దశలోనే ఉండిపోతే మనకు ఉపయోగం ఉండదు. కానీ ఈనాడు చాలామంది విశ్వాసులు తమ విశ్వాస విషయంలో ప్రారంభ దశలోనే ఆగిపోతున్నారు. అభివృద్ధి చెందనటువంటి విశ్వాసులుగా ఉన్నారు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం చెబుతుంది. ఇప్పటికే మీరు బోధకులై ఉండవలసి ఉన్నను, మీకే వేరొకరు బోధింపవలసి ఉన్నది. కానీ దేవుని సందేశమును గూర్చిన ప్రాథమిక విషయాలు కూడా మీకు తెలియవు. అన్నము తినదగిన మీరు ఇంకను పాలే త్రాగవలసి ఉన్నది. చిన్న బిడ్డలు ఎదగనటువంటి పిల్లలకు పాలు తాపుతాం. కానీ వారు ఎదుగుతూ ఉండేటువంటి ఒక వయసులోనికొచ్చేసరికి వారు బలమైన భోజనాన్ని తీసుకుంటారు. కానీ విశ్వాస విషయంలో అక్కడుండేటువంటి సంఘాన్ని బట్టి ఆ వాక్కు ఎలా చెబుతుంది? మీరు ఇంకా పాలు త్రాగేటువంటి స్థితిలోనే ఉన్నారు. ప్రారంభ దశలోనే ఆగిపోయారు. అందుకే కనీసం విశ్వాసం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీకు తెలియకుండా పోయాయి. అంటే మీ విశ్వాసం ఎలాగూ పెరగట్లేదు అని అతడు ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లవాడు పెద్దవాడగునట్లు ప్రారంభమందు బలహీనమగు నీ విశ్వాసం బలోపేతం కావాలి. ఈ బలం నీ పైననే ఆధారపడుతుంది. నీవు ఎంత గట్టిగా దేవుని నమ్మగలుగా ప్రయత్నం చేస్తావో అంత బలిష్టంగా నీ విశ్వాసం మారుతుంది. పౌలు తిమోతికి రాయబడినటువంటి 2వ లేఖ 1 అధ్యాయము 7వ వచనం చదువుతూ ఉన్నామండి. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. మనం ఈ విశ్వాసమందు ఎదగడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు. అది పిరికితనము కలిగినటువంటిది కాదు. ఎప్పుడూ బలం కలిగినటువంటిది. నిగ్రహంగా మనం స్థిరపరచగలిగేటువంటి ఆత్మ అయి ఉన్నదని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. ఈ విశ్వాసం అనేటువంటి విధానంలోనే అంకితత్వం అనేటువంటి ఒక గుణాత్మక లక్షణము చాలా ముఖ్యం. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు చెబుతా ఉన్నారు. ఈ అంకితత్వములో శోధనలు, కష్టాల వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మీరు ప్రవర్తించే తీరు దేవుని పట్ల మీకున్న విశ్వాస స్థాయిని తెలియజేస్తుంది. అంటే ఈ కష్టాలు, కడగండ్లు, బాధల్లో అవన్నీ కూడా మనకు పరీక్షింపబడుతున్నాయి. మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. అప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోయేటువంటి శోధన వస్తుంది. అది పోగొట్టుకుంటే నీవు సర్వస్వాన్ని పోగొట్టుకున్నట్లే. దేవుడు కనుమరుగైపోతాడు. కనుక అట్లా పడిపోకుండా ఉండుటకు మన విశ్వాసాన్ని పెంచమని మనం దేవుని అడగాల.
కానీ ఈ విశ్వాసం పెంచాలి అంటే మొట్టమొదటగా విశ్వాసం మనలో ఉందా? లేదా? అనే ప్రశ్న కూడా మనకు తలెత్తాల. నేడు గొప్పవారైన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు పేదవారే, ఏమీ లేనివారే. కానీ వారికున్నటువంటి నమ్మకం, కఠోర శ్రమ వారికి విజయాన్ని చేకూర్చిపెట్టింది. సాధారణ జీవితంలోనే మనం చూస్తామండి. జాన్ మిల్టన్ అనేటువంటి ఒక అంధుడు 'పారడైజ్ లాస్ట్' అనేటువంటి ఒక ప్రఖ్యాత ఆంగ్ల పారణికాన్ని రచించాడు. స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి ఒక పక్షవాత రోగి ఆధునిక విషయాలు ఎన్నో కనుగొన్నాడు. కొందరు వారు పరుగు పందాల్లో విజయం సాధించారు. పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేనటువంటి వారు కూడా ఈత పోటీల్లో విజేతలుగా నిలిచారు. లేనటువంటి గట్టి నమ్మకముతో కూడిన విశ్వాసం గల వారు తమ జీవితాల్లో విజయం సాధించారు. ఇది కేవలము మన సామాజిక జీవిత విషయంలోనే కాదండి. ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా విజయాన్ని సాధించగలగాలన్న ఈ దృఢమైన నమ్మకం కలిగినటువంటి ఒక గొప్ప విశ్వాసం మనకు అవసరం. ఈ విశ్వాసము నేను సాధించగలనని మాత్రం కాదు, నా దేవుని వలన నేను సాధించగలను. నా దేవుని మీద పెంచుకున్నటువంటి విశ్వాసంగా ఇది మారాలని మనం తెలుసుకోవాలి. మరి ఈ విశ్వాసం గురించి మాట్లాడుతూనే ప్రభువు వెంటనే సేవకుని గురించి కూడా ప్రభువు వివరిస్తున్నాడు. విశ్వాసం గురించి మాట్లాడుతూనే వెంటనే ప్రభువు ఎందుకు సేవ గురించి మాట్లాడుతున్నాడు, సేవకుని గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకంటే విశ్వాసం ద్వారా లభించేటువంటి శక్తి సేవలోనికి మనల్ని నడిపించాలి. ఆ విధంగా మనము ఈ యొక్క విశ్వాసాన్ని అనువదింప చేయాలి. ఈ సేవ, విశ్వాసం 2 వేరు చేయలేనటువంటిది కూడా అని మనం తెలుసుకోవాలి. మనలో ఈ విశ్వాసము సేవలను కలగలిపి అల్లితే మనం ఒక గొప్ప సృష్టిగా మారిపోతాం. విశ్వాసం బలహీనంగా ఉన్నప్పుడు మనము సేవ చేయడానికి మనకు సమయం దొరకదు. మనసు రాదు. విశ్వాసాన్ని సేవతో అల్లితే హృదయము యవ్వనమవుతుంది. ఒక ఉత్సాహం వస్తుంది. మనం పొంది ఉన్న, కలిగి ఉన్న అతి గొప్ప శక్తి ఈ విశ్వాసమే. క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి, సేవకు కాలపరిమితి గాని, పదవి విరమణ గాని ఉండదు. అన్ని వేళలా, అన్ని వయసులలోనూ మనం ఎల్లప్పుడూ యవ్వనులమే, వీరులమే అని తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, తిమోతికి రాయబడిన 2వ లేఖ మొదటి అధ్యాయం 13వ వచనము. నీవు నా నుండి వినిన దానిని స్వచ్ఛమైన సిద్ధాంతమునకు ఆదర్శముగా పాటించుచు క్రీస్తు యేసునందు లభించు విశ్వాస ప్రేమల యందు నిలిచి ఉండుము. నిలిచి ఉండాల. ఆ విశ్వాస ప్రేమల యందు చిరకాలము బ్రతికినన్నాళ్ళు మనము దాంట్లోనే స్థిరంగా ఉండాలి. అలా అని మనం ఇన్ని సేవలు చేస్తున్నాం కదని మనం గొప్పవాళ్ళమని చెప్పుకోదగ్గ ఆ గొప్ప అంశం ఏదీ లేదు. ఇక్కడ ఉపమానంలో చూస్తున్నాం చూడండి. ఆ సేవకుడు తన యజమానికి అన్ని సపర్యలు చేసి కూడా ఏమంటున్నాడు? లూకా శుభవార్త 17వ అధ్యాయము 10వ వచనము. అట్లే మీరును మీ బాధ్యతలను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యములనే నెరవేర్చితిమి అని పలుకుడు అనెను. ఆ సేవకుడు చెబుతూ ఉన్నాడు, నేను అయోగ్యుడైనటువంటి సేవకును. నేను నా బాధ్యతను నిర్వర్తించాను. నా పనిని నేను పూర్తి చేశాను అంతే. ఇక్కడ ఆ సేవకుడు అలా అనగడానికి కారణము ప్రథమ స్థానము యజమానునికి ఇవ్వడమే. యజమానిని అతడు హెచ్చేస్తున్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడో తెలుసా? ఆ యజమానుడే ఆ సేవకుని యొక్క ధైర్యము, బలము. తాను గొప్ప అని కాదు, తన యజమాని యొక్క కృప వలనే నేను ఇన్ని చేయగలుగుతున్నాను అని భావం. ఇదే మాట పౌలు గారు తన జీవితాన్ని బట్టి అంటాడు. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొను బలము నాకున్నది. ఇది నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి ఉంది. కేవలం నా యొక్క గొప్ప కాదది. నా ప్రభువు అనుగ్రహించిన శక్తి వలన నేను చేస్తున్నానని పౌలు గారు అంగీకరిస్తున్నారు. అదే విధంగా ఇంకొక వచనం రాయబడుతున్నది, నన్ను బలపరుచు క్రీస్తు ద్వారానే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. దేవుడే నా బలం. అతడే నా యజమాని. నేను అతని సేవకుడిని. అతడు నా బలమైనంత వరకు నేను ఎంతటి పనైనా చేస్తాను. ఏదైనా సాధిస్తాను అనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని పౌలు గారు తన జీవితంలో చూస్తున్నాడు. అంటే ఇందులో దేవుడు కీర్తింపబడాలి. నేను కాదు గొప్ప. నన్ను బలపరచువాడు, దీవించువాడు, ఫలమిచ్చువాడు అతడే. కనుక నేను అయోగ్యుడను. నా బాధ్యతను నేను నెరవేర్చాను. మిగిలిన ఫలమంతా దేవుని కృప వలన నాకు సిద్ధిస్తుంది.
అని గొప్ప నమ్మకాన్ని పౌలు గారు తన జీవిత భావమందే తెలియజేశాడు. మన జీవితంలో కూడా అంతే. మనము ఎటువంటి వారమైనా, మనం చేసే కార్యాలు ఎంత గొప్పవైనా, ఎంత గొప్ప పనులు, సేవలు మనం చేస్తూ ఉన్నా అంతా దేవుని కృపే. నేను చేస్తున్నాను. నా పని నేను జేస్తున్నా. కానీ నా పనులన్నిటికి ఫలమిచ్చేది, అది నూరంతల అభివృద్ధికరమగు స్థితిలో ఏర్పరిచేది నా యజమాని, నా దేవుడు. కాబట్టి ప్రియులకు సహోదరులారా, మనము కూడా ఆ సేవకునిలాగా మన యజమానగు దేవుని పైననే నిజమైన నమ్మకం పొందుకుంటూ, ఆ దేవుడే నా బలము, నా ధైర్యము అని బ్రతకాలి. ఆ విధంగా జీవించినప్పుడు మనం చేసే ప్రతి కార్యము కూడా దేవుడు ఫలింపజేస్తాడు. కాబట్టి ఆ దేవుని యందు మనము దృఢమైన విశ్వాసమును కలిగి ఉండేటువంటి కృపను, ఆశీర్వాదాన్ని మనకు దయచేయమని ఈరోజు దేవుని ప్రార్థించుదాం. ప్రభువు మిమ్మందరిని హేరాళముగా దీవించుదురుగాక. ఆమేన్.